నేను ఒక చక్కని ఉదాహరణ చెప్తానండి. మా స్టూడెంటే ఒక అమ్మాయి అడ్మినిస్ట్రేషన్ కలకత్తా పాతకాలం స్టూడెంట్. క్లాసులో మాట వినని మొండి 0 మార్కులు వచ్చి ప్రత్యేకమైన స్పెషల్ క్లాసులు పెడితే కూడా బుర్రలోకి అక్షరం ముక్క ఎక్కనటువంటి విద్యార్థుల్ని కొంతమంది సేకరించారు. చిన్నపిల్లలు స్కూల్ వాళ్ళందరి చేత ఈ స్కౌట్స్ లో కావాల్సినటువంటి మార్చ్ పాస్ట్ మ్యూజిక్ ఉంటే అది కొంత తొందరగా వచ్చేస్తుంది. ఆ మ్యూజిక్ బ్యాండ్తో నేర్పించి స్కూల్లోనే కాక వేరే చోట్ల చాలా చోట్ల ఈ బ్యాండ్ తీసుకెళ్ళి చాలా బాగా వాయిస్తున్నారండి. రైల్వే గర్ల్స్ స్కూల్ పిల్లలు అద్భుతమైన బ్యాండ్ అనే పేరు వచ్చింది. ఈ పిల్లలు వెళ్ళడం అక్కడ వీళ్ళు ఈ బ్యాండ్ తో మార్చ్ పాస్ట్ అవి అవ్వడం, ఆ తర్వాత ఇంకా 2-3 పాటలు కూడా నేర్చుకున్నారు. వీళ్ళకు మెప్పుదలలు మెచ్చుకోళ్ళు విపరీతంగా జరగడం. గమ్మత్తు ఏంటంటే తర్వాత వాళ్ళందరికీ మంచి మార్కులు వచ్చాయి. ఈ పిల్లలందరూ ఎవరైతే సింగిల్ డిజిట్ మార్కులు వచ్చాయో పిల్లలు, వీళ్ళందరికీ కూడా మంచి మార్కులు వచ్చాయి. అదే క్లాసులు, అవే పాఠాలు, అప్పుడప్పుడు స్పెషల్ క్లాసులు కాగా ఏంటి వీళ్ళల్లో ఉన్న టాలెంట్ చూసి అన్నిటికన్నా ప్రధానం ఏంటంటే మెప్పుదల. ఎవరైనా ఒక్కసారి భుజం తగ్గి మెచ్చుకుంటే పిల్లల్లో ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది. ఇది చాలా మంది తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకి పొగడకూడదు, భుజం తట్టాలి. రెండింటికి తేడా. పొగడ్త అగాధంలో పడేస్తుంది. అంటే చెప్తుంటే ఇప్పుడు పొగడ్త అగట్టలో పడేస్తుంది. భుజం తట్టడం పైకి వెళ్ళడానికి. విజయానికి సాధన ఏమిటి? బాగా చేసి చాలు, యు ఆర్ ఎక్సలెంట్, నోబడీ కెన్ డూ లైక్ దిస్ అన్నారా, అయిపోయింది వాళ్ళ జీవితం. బాగుంది నాన్న, బాగా చేస్తాను, యూ కెన్ డూ బెటర్, ఇంకా బాగా చేయి అని చెప్పాలి. అంతేగాని అంటే మెచ్చుకోలేదు పనికిరామని చెప్పకూడదు. ఎంత చేసినా, ఎంత చవకబారుగా చేసినా, ఎంత లో గ్రేడ్లో చేసినా, ఎంత బాగా చేసినా బాగుంది అనాలి, ఇంకా బాగా చేస్తావనాలే తప్ప బాగుండలేదు అనకూడదు. ఇంతకన్నా ఎవరు బాగా చేయలేదు, యు ఆర్ ఎక్సలెంట్ అని, యు ఆర్ గుడ్, యూ కెన్ డూ బెటర్. ఈ భుజం చక్కెర అన్నది లేకపోవడం చాలా ప్రమాదకరం. కనుక మీరు ఎంతకాలం ధర్మం ఆచరించినా ఇంతే అంటే ఏం జరుగుతుంది? పనికి ఉపయోగపడదు. ఎలాగో నేను పనికిరాను కదా, నాకు ఎలాగో నరకం తప్పదు కదా, ఒక హత్య చేసినా 10 హత్యలు చేసినా ఒకటే కదా, ఇంకో హత్య చేస్తా అనేటటువంటి యాటిట్యూడ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అది ధృతరాష్ట్రుడి ప్రశ్నలో ఉన్నటువంటి మెలిక. ఏమంటాడు? ధర్మం ప్రతిహంతి పాపం కాదు, ధర్మం పాపేన ప్రతిహన్యది. ధర్మం అంతా నేను ఒక్క పాప కార్యం చేస్తే నశించిపోతుందా? అయితే నేను ఎలాగో కొన్ని పాపాలు చేశాను కనుక, ఎంత ధర్మాచరణ చేసినా పాపమే మిగులుతుంది కనుక ఇప్పుడు నేను ధర్మాన్ని గురించి ఆలోచించాను. లేదు, ధర్మ ప్రతిహంతి పాపం. అలా కాకపోతే ధర్మం పాపాన్ని పోగొడుతుందా? ఇంతకుముందు చెప్పాను ఉదాహరణ, పాపాలు చేస్తూ ఉంటాం, ధర్మాచరణ చేస్తూ ఉంటాం. చేసిన పాపాలన్నీ ధర్మాచరణ వల్ల పోతాయి. తుడిచేసి పోతాయండి. దేంట్లో తీర్థానికి తీర్థమే, ప్రసాదానికి ప్రసాదమే. ధర్మం చేసినందువల్ల వచ్చేటటువంటి పుణ్యం స్వర్గ రూపంలో అనుభవించు, పాపం చేసిన పుణ్యం నరక రూపంలో అనుభవించు. రెండు అనుభవించేశాక మళ్ళీ భూలోకానికి రా. ఓపెన్ యువర్ ఫ్రెష్ అకౌంట్. నిన్నటి అకౌంట్ బ్యాలెన్స్ టాలీ అయిపోయింది, బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింది. ఇట్ ఈస్ క్లోజ్. యూ కెన్ స్టార్ట్ ఇదా. ఎంత తెలివిగా అడిగాడండి అంటే, అవతల వాళ్ళని భగవంతుణ్ణి గురువుని కూడా బుక్కలో వేసేటటువంటి తెలివితేట. ఎందుకని? మనకు విశ్వాసం,
ఏమిటంటే గురువు గారు ఏదన్నా చెప్తే దాన్ని ఆచరిస్తే బాధ్యత గురువుదే. అంచేత గురువు గారిని అడిగేది, ఆయన చెయ్యి అంటే చేసేసి ఆయన చేయమంటే చేశానండి, పాపపుణ్యాలు అయిపోయినాడు సంబంధం అని ఆయన నెత్తిన బరువు తోయారు. బరువు తోయడానికి గురువు పనికొస్తున్నాడు, కానీ ఈ రోజుల్లో కిదబరువు పనికొస్తున్నాడా? నేను ఫలానా పని చేద్దాం అనుకుంటున్నానండి, ఆశీర్వదించండి అని అడుగుతారు చాలా మంది గురువు దగ్గరికి వెళ్ళి. అట్లా ఫలానా పని చెయ్యమని అన్నారు, ఏదో చేద్దాం అనుకున్నాను, ఏం చేయమంటారు? మానే అన్నారు అనుకోండి, గురువు మానేయడానికి సిద్ధపడి చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటారు? నువ్వెవడి ఇలా అనుకోవడానికి, నా సలహా అడగడానికి ఇచ్చినప్పుడు మరి అన్నారు అనుకోండి. అంతేగాని చేద్దాం అనుకుంటున్నానంటే ఆశీర్వదించాలి. ఏమనుకుంటాడు ఈ శిష్యుడు? మా గురువు పైకి మనం మాట్లాడి వాడందరికీ చెప్తాడు, మా గురువు గారిని అడిగానండి, ఆయన చేయమన్నారు, ఆయన చేయమన్నా నేను చేస్తాను అని నిర్ణయిస్తే నీ ఇష్టం అంటారు. చెయ్యనా అని అడిగి చెయ్యమంటే చేయడానికి, వద్దంటే మారడానికి సిద్ధపడప్పుడు మాత్రమే గురువు చెయ్యి వద్దు అని చెప్తాడు. చేద్దాం అనుకుంటున్నాను ఆశీర్వదించండి అంటే ఆయనకి చాలా ఇంకా ఆశీర్వాదమే కనుక ఆశీర్వదిస్తాడు. సాక్షాత్తు గాంధారి దుర్యోధనుడు యుద్ధానికి ముందు ఆశీర్వదించమని నమస్కారం చేయడానికి వెళ్తే యతో ధర్మస్థ పూజయ, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ రక్షించబడుతుంది నాయన అని. అంటే ఆ క్షణానన్నా దుర్యోధనుడు ధర్మంగా ఉంటాడేమో పిల్లల మీద మమకారంతో ఈ మధ్యకాలంలో కొంతమందిని గమనించారు. తల్లిదండ్రుల మీద కూడా మమకారంతో వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ ఒకడనొకడు సమర్థించుకుంటున్నారు. వాళ్ళు నరకానికి వెళ్ళడానికి వీరు కారణాలు. తల్లిదండ్రులు చేసిన, పిల్లలు చేసిన, వారు చేసేది తప్పని మనకు అర్థమైనప్పుడు, తెలిసినప్పుడు నిర్మోహమాటంగా అమ్మ నువ్వు చేస్తుంది తప్పు, నాన్న నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పాలి. వినకపోతే వాళ్ళకి. అలాగే పిల్లలు తప్పు చేస్తే బాబు నువ్వు చేస్తుంది తప్పునైనా ఎప్పటిదాకా 18 ఏళ్ల దాకా కరెక్ట్ చేస్తూనే ఉంది. 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చాక చెప్పి హెచ్చరించాలి. పెళ్ళైతే సూచన చేసి వదిలేయాలి, హెచ్చరించాలి. ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది, ఇది ధర్మం, ఇది ధర్మం, నాకు తెలిసింది నీకు చెప్పాను అంతే. చేస్తావో చెయ్యవో నీ ఇష్టం లాంటివి కూడా చెప్పక్కర్లా, ఎవరి సంసారాలు వాడికి వచ్చారు. అంతేగాని మా అమ్మ ఏది చెప్తే అది న్యాయం అని అంటాం, మా పిల్లలు ఏది చేస్తే అది ధర్మం అంటాం. అంతే. ధర్మము అన్నది ఎంత జాగ్రత్తగా ఆచరించేటట్టుగా చేయవలసి ఉందో. రక్షిత స్వస్య ధర్మస్య స్వస్య ధర్మస్య. రాముడి గురించి చెప్పేటప్పుడు తాను పాటించడం కాదు, తన వారి చేత అందరి చేత కూడా ధర్మాన్ని అనుసరింపజేసినటువంటి వాడు కనుక ధర్మమూర్తి రాముడు. నేను ధర్మంగా ఉంటానండి, నాకు మిగిలిన వాడితో సంబంధం లేదు అంటే నేను మీ అందరికన్నా ఓ మెట్టు ఎక్కువ. నేను ధర్మంగా ఉంటాను, మీ అందరూ అధర్మంగా ఉంటారు, మీరంతా నాకన్నా తక్కువ. మీ కర్మ ఇది ధర్మాత్ములు చేసే పని. రాముడు తాను ధర్మాచరణ చేయడం కాకుండా అందరూ ధర్మాన్ని అనుసరించేట్టుగా చూశాడు, అందువల్ల ధర్మమూర్తి అయ్యాడు. తండ్రి ధర్మాన్ని తండ్రికి గుర్తు చేసి తండ్రి ధర్మంలో నిలబడేటట్టుగా, సత్యంలో నిలబడేటట్టుగా తాను అరణ్యవాసాన్ని పెట్టాడు. తల్లిని ధర్మంలో నిలబెట్టాడు. ఆవిడ తన మీద ఉన్న మమకారంతో ఉండిపో అని అడిగితే ఉండదా,
నీ వెంట వస్తాను అంటే రావద్దని తల్లికి పాతివ్రత్య ధర్మాన్ని బోధించి మరి ధర్మంలో తల్లి నిలబెట్టాడు. ఎవరికి వారిని ధర్మంలో నిలబెట్టాడు. కనుక ధర్మంలో తానుండడమే కాదు, తన వారందరూ కూడా ధర్మ మార్గంలో ఉండేటట్టుగా చేయగలగడం అన్నదే నిజమైన ధర్మం చేసే పని. మనం ఈ కాలంలో చాలా మంది చూస్తామండి, పూజలు పురస్కారాలు వాళ్ళు ఒక్కళ్ళే చేస్తారు, కుటుంబం అంతా వాళ్ళకి సహకరించాలి, వాళ్ళు ఇతరులు చేసుకునే అవకాశం ఉంది. ఇతరులకి కనీసం ధర్మాన్ని ఆచరించడం కాదు, ఇంట్లో దేవుడికి దండం పెట్టిన అవకాశం కూడా. నేను పూజ గదిలో ఉండగా రావద్దని చెప్పానా అంటారు. అంటే నువ్వు పూజ చేసుకోవాలి, ఇంకోటి వెనకాల ఉంటే ఆ ఫోటోలకో విగ్రహాలకో దండం పెట్టుకోవడానికి కూడా వీళ్ళు బయట వీళ్ళు తెల్లారుజాము లేచి పూజ చేసుకుంటే అంతకన్నా ముందు లేచి ఇంట్లో తల్లో భార్యో ముందర లేచి స్నానం చేసి పూజ గది తుడిచి అన్ని అరేంజ్ చేసి అన్ని చేసి పెట్టాలి. ఆవిడ దండం పెట్టుకోవడానికి రాకూడదు, డిస్టర్బెన్స్. పోనీ ఆవిడ ఇంత అయ్యాక కాసేపు నేను ఏదో రామాయణం చదువుకుంటా, నువ్వు నాకు ఉండి పెట్టాలి కానీ నువ్వు చేయడం ఏంటి? వీళ్ళని ధర్మాత్ములు అని అనగలం. పుణ్యం వాళ్ళకే రావాలి. ఇప్పుడు మగవాళ్ళ గురించే చెప్పాను అనుకోకండి, ఆడవాళ్ళు కూడా ఉంటారండి. అత్తగారు తాను చేస్తుంది, కోడల్ని చేయలేదు. దీనికి సంబంధించే ఆంధ్రదేశానికి సంబంధించిన ఒక కథ ఉంది, పోలీస్ వర్గానికి వెళ్ళమనే కథ. వ్రతం చేస్తారు కదండి, కార్తీక మాసం అంతా దీపాలు పెట్టి చెట్టు చివరి రోజున అమావాస్య రోజున కానీ అదేదో శుక్రవారం ఏదో పోలీస్ వర్గానికి పంపిస్తూ దీపాలు పెట్టి నీళ్లలో వదులుతూ ఉంటారు. ఆ కథలో భాగం అదే. అత్తగారు తనకి ఇష్టమైన కోడళ్ళని తీసుకెళ్లి రోజు గోదావరిలో దీపాలు వదలడానికి వెళ్ళేదిట. ఒక కోడలు అంటే ఇష్టం లేక ఆవిడ రానిచ్చేది కాదు. ఈ అమ్మాయి ఏం చేసేది, దొడ్లో పత్తి చెట్టు ఉందిట, అత్తగారు అలా వెళ్ళగానే ఆ పత్తి చెట్టు నుంచి పత్తి తీసి, మరి వెలిగించాలంటే నూనె కావాలి కదా, నెయ్యి కావాలి కదా, కవ్వం ఉండేది, ఆ కవ్వానికి కొంచెం జిడ్డు ఉంటుందిట. ఈ పత్తిని తీసుకెళ్ళి ఆ కవ్వం మీద ఇలా తిప్పేదిట. ఆ కవ్వానికి ఉన్నటువంటి జిడ్డుకి దీపం వెలిగేది. మళ్ళీ అత్తగారు చెక్కడ చూస్తుందో అని చెప్పి బియ్యం వాడేసే బుట్టలు ఉంటాయి పల్లెలు, వెదురు బుట్టలు, తులసి దగ్గర దీపం పెట్టి ఈ బుట్ట బోధించారు. వాళ్ళందరూ గోదావరికి వెళ్ళారమ్మా, నాకు గోదావరికి వచ్చేది లేదని చెప్పి తులసికే దీపం పెట్టేదిట. కార్తీక మాసం అంతా వీళ్ళందరూ చివరి రోజున ఆ గోదావరిలో నీళ్లు వదులుతూ ఉంటే ఈ పోలీస్ వర్గానికి ఎట్టు కనపడింది. అంటే తాను పుణ్య సంపాదన కోసం పనులు చేయడం కాదు, ఇతరులు కూడా పుణ్య సంపాదన చేసుకోవడానికి కొంత అవకాశం ఇవ్వడమే పుణ్యం. నాకు తప్ప ఇంకోటి పుణ్యం రావడానికి వీలేదన్న వాడు రెడ్డి. తానేమో శివుడి గురించి తపస్సు చేస్తాడా, వరాలు పొందాడా, తన ప్రజలందరూ నమో హిరణ్యకశిపాయ అనే జపం చెయ్యట, పూజ చెయ్యట. ఈయనేం వరాలు ఇస్తాడు నమ్మము? బ్రహ్మగారు శివుడు ఇచ్చినట్టు ఈయన ఇవ్వగలరా? కానీ తన పాలనలో ఉన్న వాళ్ళందరూ తన గురించే యజ్ఞాలు చేయాలంటాడు. తనకే దండాలు పెట్టాలనేటటువంటి వాళ్ళందరూ హిరణ్యకశిపుడు అంశండి. మెగాలోమానియా అని చెప్పబడేటటువంటి ఒక రకమైన మానసిక రోగులు వాడు. అందరూ నాకు దండాలు పెడుతున్నారా లేదా, నన్ను గౌరవంగా చూస్తున్నారా లేదా, నేను బాగా కనపడుతున్నాను, కాషాయం అందంగా ఉందా, మడతలు బాగానే ఉన్నాయా ఫోటోలో, ఇది బాగా వచ్చిందా, సీడీలు ఎన్నప్పుడైనాయి, స్పాన్సర్స్ నేనే ఇస్తాను, మీ ఛానల్లో పెట్టుకోండి నా సీడీలు. ఇదంతా మెగాలోమానియా. అక్కడ కూడా గురుస్థానం కనుక అయినట్టయితే నమస్కారం చేస్తే కృష్ణార్పణం అనగలగాలి. మిమ్మల్ని నమ్ముకున్నాము వస్తూ ఉంటారు ఆ గురువుల దగ్గరికి. నన్ను నమ్ముకున్నారు బాగానే ఉంది, నా మాట విని మీరు దేవుని నమ్ముకోండి అని చెప్పాలి. చెప్పగలరా? ఇది ధర్మం. ఇటువంటి ధర్మాచరణ గురించి చెప్పుకుంటాం. ఒక్క చిన్న పొరపాటు జరిగింది అంటే, ఒక్క చిన్న పొరపాటు
ఈ ధర్మం ఏమో ఎంత జాగ్రత్తగా చెప్పడానికి అనుకూలంగా చేస్తున్నాడో. ఎందుకంటే సనత్సు జాతుల వారు ఎక్కడన్నా ఒక మాట తుళ్ళితే ఆయన చెప్పాడని చెప్పి బరువంతా ఆయన మీద వేసి తన కొడుకులు అలాగే అధర్మం చేస్తూ ఉంటారు. వాళ్ళు అధర్మం చేస్తే కూడా అది పోతూ పుణ్యం వచ్చేటట్టుగా ఈయన జపాలు తపాలు హోమాలు అన్ని తీసుకుంటారు. ఎంత దుర్మార్గపు ఆలోచనలకి ధృతరాష్ట్రుడివి. నేను భారతం చదివిన తర్వాత దుర్యోధనుడే మంచివాడు ధృతరాష్ట్రుడి కన్నా అనిపించింది. ఎందుకంటే దుర్యోధనుడు చెడ్డవాడని అందరికీ క్లియర్ గా తెలుసు. ధృతరాష్ట్రుడు చెడ్డవాడంటే ధృతరాష్ట్రుడు వేసేటటువంటి స్కీమ్స్ పాపం దుర్యోధనుడు దిగల ఓపెన్ గా బయటపడ్డాడు. అందువల్ల ధృతరాష్ట్రుడు మొత్తం మీద భారతం మొత్తం మీద అతి కుటిలమైన దుర్మార్గపు ప్రవర్తన కలిగిన వాడు ఎవరయ్యా అంటే మొట్టమొదటి పేరు ఎవరిది? ధృతరాష్ట్రుడు. శకుని కూడా తర్వాత దుర్మార్గుడు. ఒక్కొక్క అసలు సనత్సు జాతుల వారిని అడిగిన ప్రశ్నల్లో తెలియటల్లా ఎంత దుర్మార్గుడో. తెలివితేటలు కలిగినటువంటి వాడికి జ్ఞానం ఉంది అంటే దుర్మార్గుడై తెలివితేటలు కలిగినటువంటి వాడికి జ్ఞానం కలిగింది అంటే ఇలా తయారవుతారు. అసలు ఎలా అడిగాడండి? ధర్మాచరణ వల్ల పాపం కొట్టుకుపోతుందా, పాపం వల్ల ధర్మాచరణ పోతుందా? ఫలితం లేకుండా పోతుంది. ఏది చెప్పినా ఆ పాపపు బరువు సనత్సు జాతుల వారి మీద వేసి తన కొడుకుల్ని సరి చేయకుండా వాళ్ళకి పుణ్యం వచ్చే పని లేకుండా చేస్తారు. అది ధృతరాష్ట్రుడి తెలివితేటలు. దీనికి సనత్సు జాతుల వారు ఎటువంటి సమాధానం చెప్పారో లేదు. అనంతార్యతం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధు మిత్రం కరుణాత్మనేత్రం గురుగురూణాం పితరం విభూనాం అనన్యశేష శరణం ప్రపద్యే అనన్యశేష శరణం ప్రపద్యే అనన్యశేష శరణం ప్రపద్యే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.